డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీఆబ్ అయితే వచ్చేస్తుంది. రేపే సీసీఆబ్ కౌన్సిలింగ్ స్టార్ట్. మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే వేయి కళతో పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ వెయిట్ చేస్తున్నారు. సీసీఆబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుందా, మరి ఎప్పుడు నాకు మంచి సీట్ వస్తుందా. కొంతమంది స్టూడెంట్స్కి జోసా కౌన్సిలింగ్లో సరిగా మంచి సీట్లు రాలేదు, వాళ్ళు మార్చుకోవాలి. అసలు రాని వాళ్ళు ఇప్పుడు జోసాలో నాకు జిఎఫ్టీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సీసీఆబ్ కౌన్సిలింగ్లు వచ్చేసరికి జోసా కౌన్సిలింగ్ జిఎఫ్టీ కనీసం నాకు త్రిబుల్ వచ్చిందని చూస్తారు. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో త్రిబుల్ వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ వచ్చిందని చూస్తారు. అదేవిధంగా అసలు రాని వాళ్ళు కనీసం నాకు జిఎఫ్టీ వచ్చినా చాలు సార్, ఈ ఎంసెట్ కాలేజీల కంటే కొద్దిగా బెటరు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, మనకి జిఎఫ్టీస్ అనేది ఎంసెట్ కాలేజీలో కంటే ఓవరాల్గా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందామో, ఈ కౌన్సిలింగ్లో మనకి ఎన్ని సీట్లు ఉంటాయనేది మరి స్టూడెంట్స్కి, మరి సీట్స్ ఎన్ని వేకెంట్ సీట్స్ ఉండే అవకాశం ఉంది, వేకెంట్ సీట్స్ ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది కంగారుగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 13,500 సీట్లు ఉండి, మరి ఈసారి పెరుగుతాయా తగ్గుతాయా అనేది దాన్ని బట్టి విద్యార్థులకు సీటు వస్తుందా రాదనేది కూడా ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఎవరైనా మరి ఓన్లీ సీసీఆబ్కి సంబంధించిన మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. ఇంకా అయిపోయింది. తర్వాత నేను మెంటర్షిప్ నేను తీసుకోను. ఎందుకంటే మరి లేని పెళ్ళికి మేళం ఎందుకన్నట్టు మరి కౌన్సిలింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను మెంటర్షిప్ తీసుకున్న ప్రయోజనం ఏమీ లేదు. మనకి ఇది జోసా కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. మనకి రౌండ్ 5కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయిపోయింది. ఎవరైనా సీసీఆబ్కి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది మన నంబరు, వాట్సాప్ నంబర్ మాత్రమే చేయండి. మిగతా నంబర్ అది పనిచేయదు ప్రస్తుతానికి. ఇది క్యూఆర్ కోడ్, వాట్సాప్లోని మనము ఉత్తరప్రత్యుత్తరం మీకు డౌట్స్, మీకు సంబంధించిన కట్ ఆఫ్స్ అవన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్కి సంబంధించి ఫీజులు అన్నీ కూడా తెలుసు కదా. మీరు ప్రతి ఒక్కరు కొంతమంది దృష్టిలో పెట్టుకోండి. మీరు జనరల్ పిల్లలు సీసీఆబ్లో పార్టిసిపేట్ చేయాలి. కొత్తగా పార్టిసిపేషన్ 40,000 కట్టాలి. మరోవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు 19,000 కట్టాలమ్మా. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయం తెలుసుకోకుండా కొంతమంది ముందే వచ్చేసి నేను పెట్టుకుంటామంటే ఈ 40,000 అనేదానికి కొద్దిగా వెనకాడతారు. ఈ 19,000 ఒకవేళ సీటు కానీ రాకపోతే మీ డబ్బులు మీకు వాపసు రాబడతాయి, నో ప్రాబ్లం, రిఫండ్ వచ్చేస్తుంది. మరి నో నీడ్ టు వరీ అనమాట. మీకు రియల్గా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ రియల్లీ మరి జిఎఫ్టీలో కానీ త్రిబుల్ కానీ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే మీరు 40,000 కట్టి 19,000 కట్టి మీరు మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి. ఇది మనకి సీసీఆబ్కి సంబంధించిన డీటెయిల్స్. రేపే మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుందమ్మా రిజిస్ట్రేషను. రేపే సీసీఆబ్ రిజిస్ట్రేషను. వేకెంట్ లిస్ట్ కూడా రేపే వచ్చేస్తుంది. 10 గంటలకు వచ్చేస్తుంది. 10 గంటలకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి 28 మనకి టైం లేదు. 28, 29, 30వ తారీఖు కల్లా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఆన్ 30వ తారీఖు 5 గంటలకల్లా ఫిల్ చేసుకున్న వాళ్ళకి 31, 10 గంటలకు మార్నింగు మరి సీట్స్ అయితే వాళ్ళకి మార్క్ అయితే వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 30వ తారీఖు జూలై 30వ తారీఖు 5 గంటలు సాయంత్రం 5 గంటలకల్లా మరి వెబ్ ఆప్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళకి మాత్రమే 31వ తారీఖు 10 గంటలకైతే వచ్చేస్తుందమ్మా. తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషను మీరు ఆగస్టు 3వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి రౌండ్ 1 వచ్చేసి మరి ఆగస్టు 6వ తారీఖున వచ్చేస్తుందమ్మా. రౌండ్ 1 వచ్చిన తర్వాత ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ విత్డ్రా ఇవన్నీ కూడా పెట్టి రౌండ్ 2 వచ్చి ఇది లాస్ట్ రౌండ్ ఆగస్టు 12వ తారీఖు వచ్చేసింది. ఇంకా మీరు డైరెక్ట్గా కాలేజ్ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫిజికల్ రిపోర్టింగ్ 13, 18వ తారీఖు మీరు రెస్పెక్టివ్ ఐఐటి IIITs కానీ ఎన్ఐటీస్ కానీ జిఎఫ్టీస్ కానీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకొని ఏ టైంలో రమ్మంటారు అంటే 13 నుంచి 18 వరకు రిపోర్టింగ్ చేయాలి. మరి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీరు ఆ వెబ్సైట్ అయితే చూసుకోండి. ఇది మనకి లాస్ట్ ఇయర్ వేకెంట్ లిస్ట్ అమ్మ. సీసీఆబ్ టెంటేటివ్ వేకెన్సీ లిస్టు మనకి లాస్ట్ ఇయర్ వేకెంట్ లిస్టు మన ఛానల్లో ఏంటంటే క్లియర్ కట్గా చెప్తాం. ఎటువంటి హైడ్ చేసుకొని నాకు హైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ 13,727 సీట్లు ఉండి మరి ఈసారి సీట్లు అందరికీ వస్తాయా లేదా, స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి సీసీఆబ్లు వస్తాయా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉండి ఈ సంఖ్య పెరగాల. ఈ సంఖ్య పెరిగితే
ఈ సంఖ్య దీనికంటే సపోజ్ నాకు 13,727 కంటే కానీ నాకు 12,000 వచ్చినాయి. నాకు కొద్దిగా టఫ్గానే ఉంటుంది. సపోజ్ నాకు 13,727 రేపు మనకి 10 గంటలకి 28 తారీఖు 10 గంటలకి ఈ లిస్ట్ అయితే వస్తుంది. ఈ సీట్లు 13,725 కంటే ఎక్కువ ఉంటే 14,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. మీకు మంచి స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడ వచ్చినాయి అనేది మన మెంటర్స్కి నాకు తెలుసు. మన మెంటర్స్ IIIT మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ చాలా GFTలో ఉన్నారు. మరి IIIT కర్నూలు ఇట్లా IIITస్లో ఉన్నారు, NITస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ర్యాంకులు నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్టూడెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్, ఒక మోటివేషన్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు ఎవరైనా ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మెంటర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ 13,000 కంటే ఎక్కువ వస్తే మీకు అన్ని అవకాశాలు బాగా ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 13,700 అంటే 14,000 అవ్వచ్చు, 15,000, 16,000. ఎంత ఎక్కువ పెరిగితే మీకు అంత అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఎంత తక్కువ పెరిగితే కాంపిటీషన్ కూడా టఫ్గా ఉండే అవకాశం అయితే ఉంది. దీనిలో నేను హైడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు స్టూడెంట్స్కి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందని నేను అలా చెప్తాను. 13,000 కంటే ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. 13,700 కంటే తక్కువ వస్తే కొంచెం కాంపిటీషన్ అయితే టఫ్గా ఉండే అవకాశం ఉంది. మన దగ్గర మొత్తము డీటెయిల్స్ అయితే మరి మన అన్ని NITలు మన దగ్గర డేటా మొత్తం కూడా 32 NITలు, అదేవిధంగా 26 IIITs, తర్వాత పోతే 26 IIITs, 32 NITలు, 54 GFTలకు సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర అయితే రేపు ప్రత్యక్షం అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇలా నేను ఇది ఎక్సెల్ షీట్. దీనికి సంబంధించి మీకు కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీ ఉంటారు స్టూడెంట్స్, జనరల్, EWS, OBC, NCL, SC, ST మొత్తం కేటగిరీ వైజ్గా వాళ్ళకి ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ ప్రకారం PDFs ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎక్కడ సీట్ వస్తుంది అనేది విధంగా కూడా మరి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఏది ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత పెట్టుకోవాలి అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు. ఇది స్టూడెంట్స్. ఇంకా మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి, నో నీడ్ టు వరీ. మీరు తీసుకోకపోతే డైరెక్ట్ పెట్టుకోండి. మీరు ఏమైనా గైడెన్స్ కావాలి, ఎందుకంటే ఇదే లాస్ట్ ఛాన్స్. ఎటువంటి స్టూడెంట్స్ కొంతమంది నాకు జోసాలో మెంటర్షిప్ తీసుకొని స్టూడెంట్స్ CSAPలో వచ్చి జాయిన్ అయ్యారు. రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్, సార్ నేను జోసాలో మెంటర్షిప్ తీసుకోవటం మరి మిస్టేక్ చేసిన, దానివల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి, నాకు మంచి సీట్ రాలేదు సార్, నేను CSAPలో తీసుకున్నాను. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ రావటం జరిగింది. వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ జోసాలో తీసుకున్న స్టూడెంట్స్కి కూడా అప్పుడు మనీ పే చేసిన వాళ్ళకి కూడా కంప్లీట్గా ఇప్పుడు ఫ్రీగా మొత్తం సపోర్ట్ CSAP అయ్యే వరకు కూడా నేను వాళ్ళకి తోడుగా నీడగా ఉంటాను. మరి ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మనకు జాయిన్ అవ్వండి. ఇది మన వాట్సాప్ నంబర్ మాత్రమే. మీరు వాట్సాప్లోనే సాధ్యమైనంత వరకు ఫోన్ చేయండి. అది పని చేయదు, మామూలు ఫోన్ కాల్స్ అయితే పని చేయవు. ఇది మన QR కోడ్, అమౌంట్ అయితే పే చేయండి. నో నీడ్ టు వరీ. మీరు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ అమౌంట్ మరి ఎవరి దగ్గర మరి మెంటర్షిప్ తీసుకుని నేనైతే ఎవరిని గైడెన్స్ చేయను. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రండి, లేకపోతే లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి రేపే కౌన్సిలింగ్, CSAP కౌన్సిలింగ్ స్టార్ట్. కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ 4 రోజులు స్టూడెంట్స్ కొంచెం, ఎందుకంటే రేపు స్టార్ట్ అయితే 28, 29, 30వ తారీఖు 5 గంటలకల్లా 5 PM కల్లా మనం అన్ని యాక్టివిటీస్ క్లోజ్ చేసుకుంటే 31వ తారీఖుని జూలై 31ని మనకి 10 గంటలకల్లా మాకు వచ్చేస్తుంది. కొంతమంది స్టూడెంట్స్, సార్ నేను MSET కౌన్సిలింగ్లో ఫిజికల్ రిపోర్ట్ చేశాను, మరి అంటే మీకు మాకు వచ్చిన 31వ తారీఖు నేను ఆల్రెడీ వీడియో చేశాను. 31వ తారీఖు తర్వాత 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ MSET ఆఫీస్కి వెళితే మీరు మాకు చూపిస్తే వాళ్ళు మీ సీట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కొంచెం బతిమలాడండి, ఎందుకంటే అధికారులు కదా. అంతేకాని సార్ నాకు మార్కు వచ్చింది కొంచెం రిక్వెస్ట్ చేయండి, రిక్వెస్ట్గా అడగండి. ప్రతి ఒక్క పేరెంట్ని, స్టూడెంట్స్ని నేను కోరుకునేది ఏంటంటే మీరు MSET ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళి మరి అక్కడ 5వ తారీఖు కల్లా మనకి ఫేజ్ 3 వస్తుంది. 5వ తారీఖుకి MSET ఫేజ్ 3 వచ్చే ముందే వెళ్ళండి. మీరు అక్కడ 1వ తారీఖు వెళ్ళి 31న కానీ 1st తారీఖు వెళితే ఇంకా బెస్ట్. 1 ఆగస్టుకి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి, సార్ నా పరిస్థితి ఇది, నాకు సీట్ వస్తుంది అని మీరు చెక్కి మరి వాళ్ళకి చెప్పి మరి క్యాన్సిల్ చేయించుకొని మీరు ఇక్కడికి రండి. అది మీ ఓన్ రిస్క్ అన్నమాట. ఎంటర్ విత్ యువర్ ఓన్ రిస్క్. మనకు బోర్డ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ బోర్డ్స్ ఉంటాయి. నేను
కండిషన్స్ అప్లై. సార్ పలానా సార్ చెప్పాడు మేము వెళ్ళాము అవన్నీ నాకు చెప్పదు. తర్వాత మేము దానివల్ల ఎంసెట్లో కూడా సీటు కోల్పోయాము, సీశాబ్లో కూడా సీటు కోల్పోయాము, ఇవన్నీ కూడా చెప్పొద్దు. కండిషన్స్ అప్లై ఉంటుంది. మీరు మీ ఓన్ రిస్క్తో మీరు వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి. పలానా సార్ చెప్పాడు క్యాన్సిల్ చేసుకోమన్నాడు, మేము క్యాన్సిల్ చేసుకున్నాం, మా సీట్లు పోయినాయి అంటే మరి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్సెస్. తర్వాత వచ్చేయానికి ఎటువంటి నాకు సంబంధం లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా జస్ట్ నేను గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది మన ఐడియా. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా. మరి తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి ప్రాబ్లం లేదులేమ్మా. తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్కి ఏమైనా మరి ఫిజికల్ రిపోర్టింగ్ తర్వాత ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. ఇది నా మైండ్లో ఉండదు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ మన మెంటర్షిప్ చూసుకున్న స్టూడెంట్స్ ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళ గైడెన్స్ చెప్తున్నాను. ఇలాంటివి మనకి ఏ బుక్లో చూపిరు, ఏ రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా రాయరు. మీరు వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. కొన్ని అధికారులు రిక్వెస్ట్ చేసుకుంటేనే పనులు అవుతాయి గుర్తుపెట్టుకుని. అంతేగాని వాళ్ళ మీద మళ్ళీ వెళ్ళి వాళ్ళ మీద మరి అగ్రెసివ్గా వెళ్ళొద్దు. అధికారులు ప్లీజు రిక్వెస్ట్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు రిక్వెస్ట్ చేసుకోమని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.